హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ఒక 1/2 లీటర్ మిల్క్ కొంచెం పెట్టుకోండి ప్యాకెట్లో. ఇలా గిన్నెలో వేసేసి పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసేయండి. ఈలోగా ఒక కప్పులో మనం మిగిల్చుకున్న పాలు, దానిలో ఒక కస్టర్డ్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాలు బాయిల్ అవుతున్నాయి కదా, దానిలో ఒక 1/2 కప్పు వచ్చేసి పంచదారని యాడ్ చేసుకుందాము. అది బాయిల్ అయ్యేలోగా మనము దీనిలో ఫ్రెష్ క్రీము ఒక 2 టేబుల్ స్పూన్, అంటే ఫ్రెష్ క్రీమ్ లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న మీగడ ఉంటుంది కదా పాల మీద, ఆ మీగడ వేసేయండి. వేసి కొంచెం కలిపేయండి. ఇప్పుడు దీనిలో మనము కండెన్స్డ్ మిల్క్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిక్స్, దాన్ని వేసేసి చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. బాయిల్ చేసేసుకున్న తర్వాత దీనిలో మనము ఫ్లేవర్ కోసం రోజ్ ఎసెన్స్ కానీ, వెనిలా ఎసెన్స్ కానీ, లేదంటే మీ దగ్గర ఏ ఫ్లేవర్ ఉంటే ఎసెన్స్ దాన్ని యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి బాయిల్ చేసుకోండి. మనం చేత్తో ఇలా అనగానే గీత పడాలండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసి చల్లారనిచ్చేసుకోండి. కొంచెం బ్రెడ్ అనేది ఒక బాక్స్లో సెట్ చేసేసుకోండి. దానిపైనుంచి ఇలా వేసేయాలి. వేసేసి తర్వాత మనం పైనుంచి మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాము. ఇది మన బాక్స్ వెడల్పుని బట్టి, హైట్ని బట్టి బ్రెడ్ స్లైసెస్ ఎన్ని పడతాయి అనేది తెలుస్తుంది. ఇలా పెట్టేసి మళ్ళీ పైనుంచి దీన్ని వేసేసి ఇదంతా కవర్ అయ్యేలాగా వేసేయండి. వేసేసిన తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు పెట్టండి. మీ దగ్గర టైం లేదనుకుంటే 1/2 అవర్ పెట్టండి. చాలా చల్లగా కూల్గా చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.